నర్సరావుపేట నియోజకవర్గంలోని ఎల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లబ్ధిదారులకు జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ అందించేందుకు ఎల్లమందకు వచ్చారు సీఎం చంద్రబాబు. పెన్షన్ పంపిణీ తర్వాత గ్రామ సభల్లో కూడా ఆయన పాల్గొంటారు. ప్రస్తుతం ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటికి సీఎం చంద్రబాబు నేరుగా వెళ్లి ఆ లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఈ విలేజ్ 24 లక్షలు, ఈ విలేజ్ అయితే 24 లక్షలు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 32,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను. ఇచ్చేసేటప్పుడు ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం. ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ. టెలిఫోన్ షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? ఎక్స్పీరియన్స్ రిపేర్ చేస్తాను బాగా, సేల్స్ మ్యాన్ చేస్తాను. ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ కంపెనీస్ చాలా వచ్చింది. షాప్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇదైతే మనకి దారం బాగా పెట్టుకోలేదు. పల్లెటూరు అయితే మనం ఎంత ఇక్కడ 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా ఏం చదువుకుంటావు? నువ్వు డాక్టర్ చేయాలా? ఏమ్మా తీసుకున్నావా? ఎక్కడ? తీసుకున్నావు? ఇప్పిస్తాము. కోచింగ్ సపోర్ట్ చేయండి అడుగుతున్నాను సార్. కోచింగ్ కాబట్టి మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతాను అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎట్లా చనిపోయాడు? మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. అలవాట్లు ఏం లేవు. అంటే ప్రేయర్ వాళ్ళు ఎవరు చేయరా పని? తాగుతారు కదా, తాగుతారు కొంతమంది తాగుతారు కదా. వెళ్ళరు కదా. ఇంకా బాప్టిజం తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యగారు అట్లాగే. కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నాయి, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నేను చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు 2 ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్య వేసి అడుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు. ఇప్పుడు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. తర్వాత అమ్మ నుండి ఇంకా అమ్మ ఒకటే కష్టపడలేదు అని చెప్పేసి నర్సరావుపేటలో వచ్చిన వరకు తీసుకుని రావచ్చు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఈ విలేజ్ అంతా చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఎస్సీస్ ఉందా? మనకి 161 ఎలిజిబిలిటీ స్పేస్ ఉన్న వాళ్ళు 161 వచ్చారు సార్. వాళ్ళ బట్టి మనం చేస్తాం సార్. ఓకే, స్పేస్ లేని ఉన్నారు ఎస్సీస్ ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలుగుతారు? ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాను. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊర్లో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం.
ఇచ్చేసేటప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం, దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విజిట్ చేసిన విలేజెస్ని 100% మీరు సోలార్ కనుకోండి. మీరు ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేయండి, ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ఇంకేముందండి మా కష్టాలు, మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు 5 సంవత్సరాల పాలనలో కూడా. అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకొని ఎట్లా సార్ బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాను. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? మంచి కాలేజ్ అనేది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్ చేస్తాం. అది దేని కింద వస్తుందా సబ్సిడీ? దేని కింద ఇస్తున్నారు? ఎంఎస్ఎంఏనా? దేని కింద? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్స్? పిఎంజీ దాని కింద వస్తుంది. అదే అవి ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా? అది ఒక సబ్సిడీ మాత్రమే ఒక ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని దీనికి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. దీంట్లో 35% సార్. 30% సార్. ఇందులో మనం టాప్అప్ చేస్తే అదేనండి, ఒక పని చేయండి. ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలిన ఇచ్చి 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్ పోవాలి. చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి ఈ పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒక టేక్ లాజికల్. ఓకే అమ్మా, బాగా చదువుకోమ్మా. రండి తీసుకోమ్మా.
నర్సరావుపేట నియోజకవర్గంలోని ఎల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. లబ్ధిదారులకు జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ అందించేందుకు ఎల్లమందకు వచ్చారు సీఎం చంద్రబాబు. పెన్షన్ పంపిణీ తర్వాత ఆయన గ్రామ సభలో కూడా పాల్గొంటారు. పెన్షన్ పంపిణీలో భాగంగా ఆయన సారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఎల్లమందలో తలారి సారమ్మ ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. భర్త కోవిడ్తో మృతి చెందడంతో ఆమెకు వితంతు పెన్షన్ అందుతోంది. సారమ్మకి ఒక బాబుతో పాటుగా పాప కూడా ఉన్నారు. వాళ్ళ విషయాలు, వాళ్ళ కష్టాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ఏ విధమైన సహాయం అందించాలన్న విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ధైర్యంగా మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తున్నాం. ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం. దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకో పైకి వస్తుంది. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా? ఓకే, నాకు అక్కడ ఇట్రమ్మా, నువ్వు ఇట్రా, బాగా చదువుకోండి. అట్రమ్మా. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా జనవరి నెల పెన్షన్ను అందించేందుకు స్వయంగా పల్నాడు జిల్లా ఎల్లమందలో కటారి సారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆమె భర్త కరోనాతో చనిపోవడంతో ఆమెకి వితంతు పెన్షన్ ని అందజేశారు. అలాగే ఆమె పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలంటూ ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. ఇక చంద్రబాబు రాక నేపథ్యంలో ఎల్లమందలో భారీ ఎత్తున స్థానిక ప్రజలంతా కూడా తరలివచ్చారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వాళ్ళంతా కూడా ఎంతగానో ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ సీఎం ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చారు. మరి కాసేపట్లో గ్రామ సభలో కూడా పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.